స్వతంత్ర భారతదేశంలో దేశ ఆర్థిక వ్యవస్థను మార్చిన వారిలో ప్రప్రథమంగా మనకు వినిపించే పేరు పివి నరసింహారావు గారిది. ఆ తర్వాత ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిది. దేశ ఆర్థిక వ్యవస్థను మార్చే 10 కీలక నిర్ణయాలు తీసుకున్న శ్రీ నరేంద్ర మోదీ గారు. ఆ కీలక నిర్ణయాలు ఏంటో చూద్దాం. 2024 లోక్సభ ఎన్నికల్లో స్వచ్ఛమైన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు. స్వతంత్ర భారతదేశంలో గత 10 సంవత్సరాల మోడీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చే అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. నేడు దేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందింది. రానున్న కొద్ది సంవత్సరాల్లో దేశ జీడిపి $5 ట్రిలియన్ చేరుకుంటుంది. ప్రస్తుత ప్రభుత్వం 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోలేదు. ప్రపంచ బ్యాంకు నుండి IMF, దేశ సెంట్రల్ బ్యాంకు వరకు దేశం 7% వృద్ధి సాధించింది. అంతకంటే ఎక్కువ అంచనా వేయబడింది. అది కూడా ప్రపంచంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు. అటువంటి వాతావరణంలో అమెరికాలో ఆర్థిక మాంద్యం ఏర్పడింది. అనేక దేశాలు దివాలా కూడా తీశాయి. అటువంటి పరిస్థితుల్లో 7% వృద్ధి రేటు సాధించడం ఆషామాషా విషయం కాదు. రానున్న కొద్ది రోజుల్లో దేశ ప్రధాని మరోసారి ఎర్రకోటపై నుంచి ప్రసంగించి దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త చిత్రాన్ని అందించనున్నారు. గత 10 సంవత్సరాలలో తీసుకున్న ఆ నిర్ణయాలను ఒకసారి పరిశీలిద్దాం. స్వతంత్ర భారతదేశంలో మోడీ తీసుకున్న 10 ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు. జన్ ధన్ యోజన. దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్ ధన్ యోజనను ప్రారంభించారు. దీని కింద దేశంలోని ప్రజలందరి ఖాతాలు తెరిచారు. ప్రస్తుతం కోట్లాది జన్ ధన్ ఖాతాలు తెరిచారు. ఆగస్టు 5న విడుదల చేసిన డేటా ప్రకారం జూలై 19, 2024 వరకు దేశంలో 52.81 కోట్ల జన్ ధన్ ఖాతాలు నమోదయ్యాయి. ఇందులో బ్యాలెన్స్ 2,30,000 కోట్ల కంటే ఎక్కువ. విశేషం ఏంటంటే వీటిలో 29 కోట్లకు పైగా ఖాతాలు మహిళలకు సంబంధించినవే కావడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాలు, సెమీ అర్బన్, రిమోట్ ఏరియాల్లో కూడా అత్యధిక సంఖ్యలో ఖాతాలను ఓపెన్ చేయడం జరిగింది. రెండవది దివాలా కోడ్. ఈ బిల్లు 2015వ సంవత్సరంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టబడింది. అప్పటి నుండి దివాలా పరిష్కార కేసులలో స్థిరమైన పెరుగుదల ఉంది. వీలైనంత త్వరగా ఈ కేసులను పరిష్కరించేందుకు ఓ శాఖ కూడా ప్రయత్నించింది. ప్రభుత్వ డేటా ప్రకారం 2027 ఆర్థిక సంవత్సరంలో ఇటువంటి కేసులు 37 ఉన్నాయి. వాటిలో 36 మూసివేయబడ్డాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ వరకు 58 కేసులు నమోదయ్యాయి. ఇందులో 57 కేసులు మూసేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతికి ఈ చట్టం ఎంతగానో దోహదపడింది. డిమానిటైజేషన్. మూడవది నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు, షాడో ఎకానమీని అరికట్టేందుకు 2016 నవంబర్ 8న 500, 1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని ప్రకటన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుండి UPI లావాదేవీలతో నిరంతర పెరుగుదల ఉంది. NPCI డేటా ప్రకారం UPI చెల్లింపుల్లో 55% పెరుగుదల ఉంది. లావాదేవీ విలువలో 35% పెరుగుదల ఉంది. ఇది మొత్తం 20.64 లక్షల కోట్లుగా మారింది. మొత్తం లావాదేవీలు 20 లక్షల కోట్లు దాటడం ఇది వరుసగా మూడోసారి. జూన్ 2024లో మొత్తం UPI లావాదేవీలు 20 లక్షల కోట్లకు పైగానే. 4. GST అనేది దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలో గణనీయమైన కృషి చేసిన సంస్కరణ. అదే నెలలో GST ద్వారా వచ్చే ఆదాయంలో నిరంతర పెరుగుదల ఉంది. తాజా సమాచారం ప్రకారం జూలై నెల GST వసూళ్లు 1,82,000 కోట్లు కాగా ఏప్రిల్ నెలలో 2 లక్షల కోట్లకు పైగానే వసూళ్లు కనిపించాయి. 5. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. ఇది ప్రభుత్వం ప్రారంభించిన ఆరోగ్య బీమా పథకం. ప్రస్తుతం దేశంలో ప్రతి కుటుంబానికి 5 లక్షల వరకు ఆరోగ్య బీమా పథకం ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్న వారి సంఖ్య 16.7 మిలియన్లు. నవంబర్ 2024 వరకు ఉన్న డేటా ప్రకారం
9.7 మిలియన్ల మంది దీని ద్వారా లబ్ధి పొందారు, ప్రయోజనం పొందారు. పీఎం కిసాన్ పథకం. రైతులను ఆదుకునేందుకు భారత ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించింది. ఆ తరువాత డీబీటీ ద్వారా ప్రతి ఏటా 2,000 చొప్పున రైతులకు 3 సమాన వాయిదాల్లో బదిలీ చేశారు. ఇప్పటి వరకు 17 విడతలుగా రైతులకు లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వం పంపిణీ చేసింది. జూన్లో 9 కోట్ల మందికి పైగా రైతులకు ప్రభుత్వం 20,000 కోట్లు విడుదల చేసింది. ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి 3.24 లక్షల కోట్ల వరకు విడుదల చేసింది. 7వది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో దేశంలో సరసమైన గృహాల నిర్మాణం ప్రారంభమైంది. తద్వారా దేశంలోని ప్రతి ఒక్కరికి ఇల్లు లభిస్తుంది. ఇటీవల 2029 నాటికి 3 కోట్ల ఇల్లులు నిర్మించేందుకు బడ్జెట్లో ఆమోదం తెలిపిన ప్రభుత్వం. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 2 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో 1 కోటి ఇల్లు నిర్మించనున్నారు. ఇందుకోసం వచ్చే 5 ఏళ్లలో ప్రభుత్వం రూ. 3 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేయనుంది. పిఎల్ఐ పథకం. 8 దేశంలో దేశీయ ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం పిఎల్ఐ పథకాన్ని ప్రారంభించింది. ప్రారంభంలో 14 రంగాలకు ఈ పథకాన్ని ప్రారంభించి 1,97,000 కోట్ల వరకు ప్రకటించారు. ఈ పథకం సెప్టెంబర్ 23 నాటికి 95,000 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడిని సాధించింది. వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకారం నవంబర్ 23 వరకు ఈ పథకం కింద 746 దరఖాస్తులు నమోదయ్యాయి. ప్రధానమంత్రి గతి శక్తి పథకం.